కృష్ణ. చాలా సంతోషం. వేసవి కాలంలో ఇంత ఎండట్లో కూడా పాపం ఎంతో కష్టపడి కూడా మీరు తరగతులకు వచ్చినారు. భగవద్గీత అంటే ఏమిటి? భగవద్గీత అంటే ఏమిటి? గీత అనగా ఏమిటి చెప్పండి. గీత అంటే గీత అంటే గీత 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 అంటే పాట. అరివో మన స్కూల్లో చెప్తారు కదా జాతీయ గీతం. గీత అంటే గీతం అంటే పాట. ఇది భగవద్గీత అంటే గీత అంటే పాట. ఈ పాట ఎవరు పాడింది? భగవంతుడు పాడినాడు. భగవద్గీత అంతే కదా. భగవద్గీత భగవద్గీతలో అత్యంత చాలా అన్ని శ్లోకాలు 700 శ్లోకాలు ఇంపార్టెంటే, కానీ ఒక శ్లోకం మూలం అనమాట. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా చూసగా. ఆ శ్లోకం చెప్పండి. హరి బోల్, క్లాప్స్. నైస్. మాతాజీ మీరు ఎక్కడి నుంచి? మాతాజీ నెల్లూరా? నెల్లూరుకి ఇంటి కనెక్ట్ అయినారు మాతాజీకి? అవునా మాతాజీ, సంతోషం. కాంప్లిమెంట్ తీసుకోండి. హరి బాబా దగ్గరికి వచ్చండి, దూరంగా ఉంది కదా. కాబట్టి ఇది మూల శ్లోకం. ఏమంటే మన భగవద్గీతకి మూలం లాంటిది. సర్వధర్మాన్, అన్ని ధర్మాలు పక్కన పెట్టి. ఏం ధర్మం ఉందో చెప్పండి. అన్ని ధర్మాలు పక్కన పెట్టమంటాడు కృష్ణుడు గారు. మళ్ళీ క్లుప్తంగా ఉంటుంది ఇది. ఏంద్ర కృష్ణుడు అలా చెప్పాడు, ధర్మాలు పక్కన పడేస్తే మనకి ఏముంటుందంటే, అంటే ఆయన చెప్పినని అది గురు శిష్య పరంపర ద్వారా విని తెలుసుకోవాలన్నమాట. ధర్మం అంటే ఏమి? ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం అంటే ఏమి? భగవంతుడు ఏది చేయమంటే, ఏది చెప్తే అది ధర్మం, అంతే కదా. భగవంతుడి ఇక్కడ అన్ని ధర్మాలు పక్కన పెట్టంటాడు, మళ్ళీ ధర్మం నేనే అంటాడు. దానికి అర్థం ఏమి? అన్ని ధర్మాలు పక్కన పెట్టంటే మనం వ్యక్తిగతంగా మనం ఏం చేసుకుంటాం, మన మెడిబిడి జ్ఞానంతో మనం కొన్ని ధర్మాలు అనుకుంటాం. ఎలాంటి ధర్మం అంటే, నేను ఒకరిని ఇబ్బంది పెట్టినప్ప నేను కాబట్టి నీ ధర్మం ఉంటాను అనుకుంటాం. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టంటే ఇబ్బంది పెట్టకుండా మనం ఉండగలుగుతాం. ఇబ్బంది పెట్టకుండా మనంతటా మనం మంచిదని ఒకటి చేస్తుంటాం, కానీ అది ఎవరో ఒకటి బాధిస్తుంది. అందరినీ సాటిస్ఫైడ్ చేయడం మన వల్ల అవుతుందా? అందరూ సంతృప్తి పరచడం మానవుడు వల్ల అవుతుందా? ఒక ఇంట్లో ఉంటాం, ఒక భార్య భర్తలు పిల్లలు ఫ్యామిలీ ఉంటాం. మనం చేసే ప్రక్రియ ఇద్దరు ఓకే అంటారు, ఒక ఇద్దరు బాగాలేదని కూడా చెప్తారన్నమాట. ఎందుకంటే అందరిని మనం సాటిస్ఫై చేయడం మన తరం కాదు. నా వంతుడికి నేను ఒకరికి మోసం చేయలేదు, నేను కష్టపడి బతుకుతున్నాను, ఇది నా ధర్మము. అమ్మ మీరు ఇటు వచ్చేయండి. కష్టపడి బతుకుతున్నాను, ఇది నా ధర్మం అని. ఒకరిని మోసం చేయలేదు అనుకుంటారు. కష్టపడి బతుకున్నాం. కష్టపడుతున్నాము, ఎందుకు కష్టపడాలా, ఎలా కష్టపడాలా, ఎంత కష్టపడాలా, అన్నిటికీ ఒక కొలమానం ఉంటుంది అన్నమాట. ఒక స్కేల్ ఉంటుంది. ఆ ప్రకారం యద్ కరోషి యదత్ నాషి యద్ జియోషి తదాసి యద్ 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 తపస్యసి కౌంతేయ తత్పురుషమదర్పణం. హరిబాబు మేము చెప్పి మేమే దండలేసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నీకు తోచిందన్ని ధర్మం కాదు, ఎందుకంటే మనం అంత జ్ఞానవంతులం కాదు. అందుకే భగవంతుడు మనకు పూర్తి జ్ఞానాన్ని భగవద్గీత ద్వారా వచ్చినారన్నమాట. ఇదేం చెప్తున్నాడంటే భగవంతుడు, కేవలం నేను చెప్పేది ఏం చెప్తే అది చేస్తే సరిపోదు. ఏం చెప్తాడంటే, సర్వధర్మాన్ని పరిత్యజ్య, పక్కన పెట్టేస్తాం. మాం ఏకం శరణం వ్రజ అన్నాడు. ఏమన్నారు? మాం ఏకం శరణం వ్రజ అంటే నన్ను ఒక్కనే శరణాగతి పొందు అన్నాడు. శరణాగతి అంటే దాన్ని మాట్లాడాలా? ఆశ్రయించడం. ఇంకా చెప్పచ్చు. శరణాగతి అంటే
శరణాగతి అంటే ఓ హరే కృష్ణ మంత్రం చెప్తే శరణాగతి, హరి హరి బోల్, ఇది కూడా పర్వాలా? అమ్మా మీరు చెప్పండి, బ్యాంక్ మాత శరణాగతి అంటే లేక లేక ఇన్ని రోజుల తర్వాత వచ్చినాను, మళ్ళీ ఇట్లాంటి మాట్లాడితే మళ్ళీ నీకు కనపడకుండా పోతాడట. మా మాతాజీ శరణాగతి అంటే థ్యాంక్ యూ. దిక్కు లేకుండా పోతే శరణాగతి. ఎవరు లేదా? సరే హరి హరి బోల్. మాతాజీ కూడా కొంతవరకు చెప్పినారు. మాతాజీ శరణాగతి అంటే హరి బోల్. అదే మాతాజీ అంటే అంటే ట్రాన్స్లేట్ చేశారు. శరణాగతి అంటే ఇంకా బాగా చెప్పాలి. శరణాగతి అంటే కరెక్టే. ఇంకా ఒకే ఒక మొక్కతో చెప్పాలి, పెద్ద పెద్ద లేక చెప్పకుండా ఒకే వర్డ్. శరణాగతి అంటే అదే అర్చన, పూజించడం అంటే ఒకే ఒక మాటతో ఒకే ఒక పదంతో చెప్పాల. దాసుడై ఉండడం ఒకే ఒక పదం అంటే బానిస. శరణాగతుడు అంటే ఎవరికి బానిసని కమ్మంటాడో మామేకం శరణం వ్రజ. ఎక్కడికి శరణం కావాలంట? తన ఒక చరణాలు అంటే తన ఒక పాదాలకి దాసుడై ఉండాలంట. దానికి ఏమైనా ఖర్చు ఉందంటే చాలా ఖర్చు ఉంది. దాసుడై ఉండాలి, చాలా ఖర్చు పెట్టాలి కదా. మన టైం ఒకటి వదిలేలా, మనం అహంకారం వదిలేలా, మన ఆలోచనలు మార్చుకోవాలా, మన తీరును వదులుకోవాలా, మన అలవాట్లు మానుకోవాలా, కొన్ని అలవాట్లు నేర్చుకోవాలా, మార్చుకోవాలా, ఎన్నో ఉంటుంది అనమాట. అవన్నీ చేస్తేనే ఆయనకి శరణాగతి. ఊరికే హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ, ఇది శరణాగతి. ఏది శరణాగతి? రెండు చేతులు పైకి ఎత్తడం శరణాగతి. ఎందుకు రెండు చేతులు పైకి ఎత్తాము? కృష్ణ నీవు తప్పితే నాకు మరొక మార్గులని అది చెప్పడానికి ఉద్దేశించి చేతులు పైకెత్తాం. కానీ మనం నిజంగా శరణాగతితో చెప్తున్నామంటే లేదు, అందరూ ఎత్తుతున్నారు కాబట్టి మనం ఎత్తుతున్నాం. శరణాగతి అంటే ఏమో తెలుసా? ఈ యొక్క గురువారం ఎప్పుడు వస్తుందని కాసుకోవడం శరణాగతి. ఎన్ని పనులు ఎక్కడున్నా, ఏ ఊరికి పోయినా దీని మీద కలవరం పెట్టుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్తా, ఇదేం చెప్పట్లేదు ఎగ్జాంపుల్. అలాగే ప్రతిరోజు నేను 16 మాలల జపం తప్పనిసరి చేస్తా అనుకునేది కూడా శరణాగతి. మనం భక్తికి వచ్చిన కొత్తలో ఉదయం పూటే 16 మాలలు చాలా మంది ఫినిష్ చేస్తాం. ఎంతమంది తెల్లారితో ఉదయం పూట జపం ఫినిష్ చేస్తారు? ఉదయం పూట ఓకే. ఉదయం పూట 8 మాలలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉదయం పూట మళ్ళీ మిగతా 8 మాలలు కూడా చేయొచ్చు. ఉదయం పూట 4 మాలలు చేసేవాళ్ళు, ఉదయం పూట 1 మాల చేసేవాళ్ళు, అది కూడా చేయవా? నేను నువ్వు చేయవా? 4 మాలలు చేస్తాను. ఉదయం పూట 4 చదువుకున్న బట్టి 4 మాలలు చేస్తాను, పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ సాయంత్రం లోపల 16 కంప్లీట్ అవుతుందా? అవుతుందా? జర్నీలో కొత్త అవస్థ చేస్తావా? వెరీ వెరీ గుడ్. శరణాగతి అంటే బానిస అయి ఉండడం. బానిస పని ఏం తెలుసా? బానిస ఏం చేస్తారు తెలుసా? తన యజమాని ఏం చెప్తే దాన్ని విని దాని ప్రకారం ఆచరించేది బానిస పని. మన సొంత తెలివితే అట్లా అలా పెట్టకూడదు. దూకురంటే దూకాలా, పొడవురంటే పొడవాలా, సావరంటే చచ్చిపోవాలి. అది బానిస చేసే పని, అనే కదా కృష్ణుడు అందుకే చెప్పాను, మాం ఏకం శరణం ప్రజ. నన్ను ఒక్కరిని శరణాగతి పొందమన్నాడు కదా. అంటే 33 కోట్ల మంది దేవతలకి యజమానుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఎవరు చెప్పినారు మాట? కృష్ణుడే చెప్తున్నాడు. బాల్యులు చెప్తే పర్వాలా, కృష్ణుడే చెప్తున్నాడు. ఇదని స్వామి ఆయన గురించి ఆయనే చెప్పుకుంటాడు, ఆయనకు డౌట్ రావచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. కృష్ణుడి గురించి తన గురించి తను ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, కృష్ణుడి కంటే గొప్ప వాళ్ళు ఎవరు ఇంక లేరు కనుక ఆయన గురించి ఆయనే చెప్పుకోవాల్సి వచ్చింది. మన గురించి మనం చెప్పుకుంటే దాన్ని అహంకారం అంటాం, అవునా కదా. మన గొప్పలు మనం చెప్పుకుంటే అది ఎలా ఉంటుంది, మినుమును పురుగే ఇటు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి నీ లోకానికంతా వెలిగిస్తారంటే అటు ఉంటుంది అనమాట. మినుమురు పురుగు లోకానికంతా వెలిగగలుగుతుందా? తన ఒక దానికి తను వెలిగించుకోవచ్చు, అంతే తప్పితే లోకానికి వెలిగించే శక్తి దానికి లేదు. మనం మాట్లాడితే అలా ఉంటుంది. కానీ భగవంతుడు ఏదైనా చేయగలడు, అది సృష్టించగలడు, స్మాష్ చేయగలడు, ఆయన వల్ల అవుతుంది. కాబట్టి ఆయన చెప్పినాడు అన్నమాట. కాబట్టి అన్ని ధర్మాలు పక్కన పెట్టండి. మన వ్యక్తిగతంగా కొన్ని ధర్మాలు పాటిస్తుంటాం, ధర్మాన్ని పక్కన పెట్టుకున్నాడు. అప్పుడు పక్కన పెట్టినప్పుడు మాత్రమే మనము ఈ జపము కరెక్ట్గా చేయగలం. ఎందుకు మాట చెప్పిన అంటే, మన కృష్ణుడు చెప్పింది తోచా తప్పకుండా వింటే తప్పితే జపం సరిగ్గా చేయలేం. జపం సరిగ్గా చేస్తే తప్పితే సేవకు అటనగలం. సేవ బాగా చేస్తే తప్పితే మనం భక్తిలో ఎదగలం. బోధాంతో ఒక లింక్ ఉంటుంది అనమాట. అంటే ఎన్నో అనివార్య ప్రాబ్లమ్స్ కొన్ని మన మనిషికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాతా చెప్పినట్టుగా మేము గృహస్థులం అండి, మాకు వచ్చి సంసారం ఉంది, మా భార్య పిల్లలు సంథింగ్ మా బంధువులు కొంత ఉంటారు అనమాట. అంటే సన్యాసి మాత్రం భక్తి చేయాలంటైతే సంసారి చేయలేడు. ఏ బంధుత్వం లేనివాడు సన్యాసి. ఇప్పుడు ఆ మాట ప్రకారం వస్తే సన్యాసి మాత్రమే భగవద్ధాం వెళ్ళుండాలి. కానీ సన్యాసి పోయినట్టు ఎక్కడ శాస్త్రాలు చెప్పింది లేదు. ఎక్కడికైనా శాస్త్రంలో భగవద్ధాం పోయిన వాళ్ళు భక్త ప్రహ్లాదులు, భక్త ధ్రువులంతా గృహస్థులే. అంబరీష్ చక్రవర్తి, ఇప్పుడు లేటెస్ట్గా మన భక్త తుకారాం, రామదాసు, అన్నమయ్య, వీళ్ళంతా అందరూ గృహస్థుల సన్యాసులా. వాళ్ళు పోగలిగినారు. మనకు మాత్రం ఎందుకు మన సంసారం అడ్డుపడిపోతుంది? ఎందుకు అడ్డుపడిపోతుంది? ఎందుకురా అంటే అది శరణాగతి మన తక్కువ ఉంది. మనం భక్తులు అయిపోయినాము, తిలకం పెట్టినాము, కంటిమాల వేసుకున్నాము, జపం చేస్తున్నాము, భక్తులుగానే ఉన్నాం, స్కూల్లో చేరిపోయినాం కానీ కాన్సన్ట్రేషన్ అలా పెట్టట్లేదు, సబ్జెక్ట్ మీద పెట్టట్లేదు. మన ప్రభు చెప్తాడనమాట ఒక ఆయన, చేతిలో జపమాల మనసులో వైజయంతిమాల అనేసి. అంటే చేతిలో జపమాల ఎత్తుకుంటేనే ఆలోచనలో అది పరిగెత్తనే ఉంటుంది, ఏదో ఒక పక్క పోతుంది, దానికి మీద ఇన్ని చేసేలేదు ఏం లేదో. మళ్ళీ మధ్యలో ఒకరు వచ్చి మాట్లాడడం, వాళ్ళు ఏదో సంథింగ్. అది ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక వర్షన్ ఏంటంటే ఫోన్ చూసుకుంటూ జపం చేయడం, ఏదో సంథింగ్, ఏదో మనకు తెలియకుండా మనమే దానిలో ఒక నెట్లో ఒక వలైన సిక్కుపోతాం అనమాట. కాబట్టి మన దాని పట్ల మన కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాం. పాఠాలు జరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే ఏమవుతుంది, మార్కులు అంతంత మాత్రమే వస్తుంది, అంతే కదా. కాన్సన్ట్రేషన్ పెడితే ఎంత వస్తుంది, A+1 వస్తాడు. A+ ఏదంటారు కదా, బాగా ఫస్ట్గా వచ్చేవాడు A+ అంటారా. మళ్ళీ B+ పోతాడు, సరిగ్గా వెళ్ళదు అనుకో. దానికంటే సరిగ్గా వినకపోతే C+ పోతాడు, C పోతాడు. దానికైనా వినకపోతే ఏదో 0 చుట్టుకుని అదే క్లాస్లో మళ్ళీ 2-3 సంవత్సరాలు కూడా ఉంటాడు. వినకపోతే ఎవరికి నష్టము? చెప్పిన దానికి జీతం వస్తుంది కదా. విన్న వాళ్ళు పాస్ అయిపోతారు, వాళ్ళు ఏ గ్రేడ్లో పోతూ ఉంటారు. వినకుండా పోయిన దానివల్ల ఎవరు లాస్ అవుతారు అంటే, ఎవరు వినలేదో వాళ్ళు లాస్ అవుతారు. అంటే మనం శ్రవణము బాగా చేయలేకపోతే ఏమవుతుంది అంటే, మన ధర్మాన్ని మనం పాటించలేము. అంతే, వినడం చాలా గొప్ప సేవ. అందుకే మనకి 9 భక్తి మార్గాలు ఉన్నాయి. ఎన్ని ఉంది? 9 భక్తి మార్గాలు. చెప్పు నేను. శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్యరే. అర్థమైందా? శ్రవణము, కీర్తనము, విశ్వస్వరణము, పాదసేవనము, అర్చనము, దాస్యము, సాఖ్యము, ఆత్మనివేదనం అని 9 భక్తి మార్గాలు అన్నమాట. దాంట్లో మొట్టమొదటి స్థానం దేనికి వచ్చింది? శ్రవణము. అంటే బాగా వినడం. ఎంత బాగా వింటే అంత పురోగతి వస్తుంది. ఎంత బాగా వింటే అంత పురోగతి. అన్నీ బాగానే వింటున్నాను స్వామి, నా వల్ల కాలేదు, మా ఇంట్లో నాకు సహకరించలేదంటే అది పూర్వజన్మ కర్మ కూడా కొందరుకుంటుంది. అంటే అందరూ వినలేదు, అందరూ మీరు అభివృద్ధి కాదని చెప్పలేం. కర్మలు కొద్దిగా అడ్డుపడుతుంది, ఈ కలి పురుషుడు మాయ కొద్దిగా అడ్డుపడుతుంది. ఇంకా మన పూర్వజన్మ కర్మ లేదు, ఇప్పుడు చేసుకున్న కర్మలో చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఈర్ష, కోపం, ద్వేషము, కామ, క్రోధ, లోప, మోహ, మదమత్యాలు ఏదో ఒకటి అడ్డుపడుతుంది అన్నమాట మనకి.
మతి మరపు ఎందుకు వచ్చింది? మతి మరపు అంటే ఆలోచన. ఎందుకు ఆలోచన అంటే మనకి కృష్ణుడి మీద నమ్మకం లేదు, అందుకు ఆలోచన. మన లైఫ్ని మనం లీడ్ చేయగలనుకున్నప్పుడు ఆలోచన వస్తుంది. నన్ను శరణాగతి పొందు అన్నాడు. బానిసకి ఎందుకు అవసరం ఉంది? నా యజమాని పోతున్నాడు, నన్ను ఇక్కడి నుంచి ఒక ఆయన బృందావనం తీసుకుపోతారని తీసుకుపోయినాడు అనుకో, నాకు ట్రైన్ టికెట్ పని లేదు, ఆ దారి ఖర్చులకి పని లేదు, భోజనానికి పని లేదు. ఎందుకంటే ఆయన తీసుకుపోతారు, గుళ్ళో తీసుకుపోతారు. నన్ను ఇస్కాన్లో రమ్మంటారు. ఏం చేయమంటారు? కీర్తన చేసుకుంటాం రాపోతాం అన్నారు. నాకు కావాల్సింది ఏమి? కీర్తనకి మృదంగము లేదు కడతారు, ఉండే చాలు. మిగతాన్ని ఎవరు చూసుకుంటారు? ఎవరు తీసుకుపోతారో వాళ్ళు చూసుకుంటారు. అంటే వాళ్ళు నమ్మని వెళ్ళిపోతున్నాను కాబట్టి నన్ను భరించే బాధ్యత, చూసుకునే బాధ్యత వాళ్ళదే. కృష్ణుడు నన్ను శరణాగతి పొందు, నేను చూసుకుంటా అంటాడు అనమాట. మనం ఏం చేస్తున్నామంటే శరణాగతి మనం పొందకుండా మనల్నే మనం కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అందువల్ల మనకి కృష్ణుడు కృప మనకు అందలేకపోతుంది. ఆయన పంపిస్తాడు, ఆయన చేస్తాడు, కానీ మన శరణాగతి పొందలేకపోతాం. నేనే చేసుకోవాలా, ఈ సంసారం నేను చూసుకోవాలా, దీనికి యజమాని నేనే. వీళ్ళంతా నేను లేకపోతే ఏమైపోతారు? మనం లేకపోయినా వాళ్ళు బతుకుతారు. మా నాయన అనుకున్నాడు అనుకో, మా నాయన నేను చిన్నప్పుడు 5 సంవత్సరాలు చనిపోయినాడు. మా అమ్మ చనిపోలేదు, నేను చనిపోలేదు, బతికే ఉన్నాం. ఎవరు ఇంట్లో ఎవరున్నా లేకపోయినా మిగతా వాళ్ళు బతుకుతారు. ఒకరితో ఒకరు వెనకాల వెళ్ళిపోం కదా, వెళ్ళిపోతామా? నిన్నటి వరకు మా అమ్మ నాయన ఉంటారు, ఒక పెద్దవాడు. వాళ్ళ అమ్మ పోతే వాళ్ళతో పాటు మనం పోం కదా. అమ్మకి ఇది బాగాలేదన్నారమ్మా, ఇప్పుడు ఉందే పోయింది కదా. చూడు, అమ్మ పోయిందంటే ధైర్యం కూర్చుంది. నిజంగా ప్రేమ ఉంటే అమ్మతో పాటు ఏం కూడా పోయింది అలా. అంటే ప్రేమ లేదని కాదు, మనం వెళ్ళలేం. ఎందుకంటే మనం ఇక్కడ అనుభవించాలి కొన్ని ఉంటుందన్నమాట. ఆ టైం అయిపోతే మనం కూడా పోతాం. సరే మనం పోతాం, మన ఇంట్లో తీసుకుపోయేది అనుకోతుందంటే వాళ్ళు రారు. నువ్వు ఎంత పెట్టుకున్న సంపాదించి పెట్టిన ఆస్తులు, ఇల్లు, వాకిలు చూసుకుంటారు తప్పితే అయ్యో మా నాయన పోయినాడు అనేసి కనీసం ఇంట్లో పెట్టుకుని 10 రోజులు పెట్టుకోరు. పెట్టుకుంటారా? మా అమ్మ ఎంత బ్యాంక్ కష్టపడి ఉద్యోగం చేసి పెద్ద ఇల్లు కట్టిందబ్బా, ఇష్టపడి కట్టుకున్న ఇల్లు, ఆ ఇంట్లో 10 రోజులు పెడతాం మా అమ్మని అంటే పెడతారా? ప్రాణం బయట పోయిన వెంటనే రోడ్డుకి వస్తాం. ఫస్ట్ అయితే వాకిలికి వచ్చేది, ఇప్పుడు వాకిలి అంతా ఎవరికి లేదు, రోడ్లోనే వాకిలి కదా. వాకిలి ముందులాగా వాకిలి ఉండలేదు, విడిగా వాకిలి ఏం లేదు. ఒక ఇంటికి, ప్రతి ఇంటికి కూడా రోడే వాకిలి. దాంట్లో మొక్కు తీసుకుని ఇది నాది దానికి గట్టు కొట్టుకుంటాం. మళ్ళీ ప్రతి ఇంటి ముందు ఒక గట్టు ఉంటుంది. అలా మన జీవితము శూన్యము. మన దేని మీద ఆధారపడుతుంది? శూన్యం మీదే. సున్నాను సంపాదించుకుని ప్రయత్నం చేసి మనం హ్యాపీనెస్ని కోల్పోతున్నాం. రియల్ హ్యాపీనెస్ ఏం తెలుసా? ఒకడికి బానిసని బతకడం. బానిస బతికినాం అనుకో, వీళ్ళు టెన్షన్ ఉండదు, మన ఆలోచన రాబోదు. ఎవరు వెనకాల వాళ్ళు రమ్మంటే వాళ్ళ వెనకాల పోతే వాళ్ళు చూసుకుంటారు. కృష్ణుడు నన్ను శరణాగతి పొందండి, నేను చూసుకుంటా నాకు హామీ ఇచ్చాడు. కృష్ణుడు మాట తప్పుతాడా? ఆయనకు నోటుని రాసేయాలి. కృష్ణుడు నోటే రాపాలి, నోటి మాటే చాలు. మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో. అయ్యా నీకు కొన్ని పాపాలు తెలుస్తాను చెప్పనా? సర్వ పాపేభ్యో, ఇంతవరకు నువ్వు ఎంత అయితే పాపాలు చేస్తున్నావో మొత్తని ఒకే రొంత కూడా బ్యాలెన్స్ మొత్తాన్ని తీసేస్తాడంట. కానీ మనం ఎంత పాపం చేస్తాం, నేనే పాపం చేయలేదని మనం అనిపిస్తుంది. మనకి పాపం అంటే ఎలా ఉంటుందో తెలిసి కొన్ని చేస్తాం, తెలియకుండా కొన్ని చేస్తాము, సందర్భవశాత్తు కొన్ని చేస్తాము, అజ్ఞానంతో కొన్ని చేస్తాం. ఇలా మనకి తెలియకుండా చాలా జరిగిపోతుంది. నడుస్తూ ఉంటాం, చీమ తొక్కేస్తాం. చీమను చంపిన పాపము, ఏనుగుని చంపిన పాపం రెండు ఒకటే. ఏదో ఒక జీవిని చంపితే పాపము సైజుని బట్టి పాపం డిఫరెంట్గా ఉండదు. సైజు ఏదైనా కావచ్చు, పాపం ఒకటే ఉంటుంది. ప్రాణం తీసేసాం. కాయగూరలు, మీరైతే కాయగూరలు కట్ చేస్తుంటారు, వంకాయ మధ్యలో ఒక పురుగు ఉంటుంది, ఏమంటారు, ఒక పెద్ద పురుగు ఉంటుంది, కట్ చేస్తే 2గా తిరిగిపోతుంది. ఆ పురుగు మళ్ళీ వచ్చి మళ్ళీ 2గా కట్ చేస్తుంది. తెలుసా? మనం ఏదైతే జీవిని చంపుతామో ఆ జీవి చేత మనం చంపబడాలి. అది విధి. జీవస్య భోజనం. ఒక జీవి ఇంకో జీవిని తినేదంటే ఇది. అంతేగాని జీవులతో కొట్టి తినేయాలి కదా, దానికి అర్థం ఇంకొకలా చెప్పుకుంటారు. కృష్ణుడు చెప్పిన అర్థం వేరు, వీళ్ళు తగ్గట్టు మార్చుకునేస్తారు అనమాట. జీవస్య భోజనం అంటే ఒక జీవి ఇంకో జీవిని తినేస్తుంది స్వామి, మళ్ళీ ఆ జీవి ఆ జీవిని తింటుంది. మనం చేస్తామంటే ఆ జీవులంతా తినేయాలా, మీ తినకపోతే కోళ్ళు ఏమైపోవాలా, అది పెరిగిపోతుంది అంటే అది చచ్చిపోవా, అటే ఉండిపోతుంది. 100 సంవత్సరాలు బతికేస్తుంది కోళ్ళ, బతకవు. అది కొన్ని ఆయుష్పరిమితి ఉంటుంది, దానికి రోగాలు ఉంటుంది మనలాగానే దానికి. కానీ బెస్ట్ ఎవరంటే అది హాస్పిటల్కి పోవు. ఏ కోడిని హాస్పిటల్కి పోయిందా? కోడి, కుక్క, మేక, కుక్కలు అవి పోవు, మనం తీసుకుపోతాం. మనం పెంచే కుక్కలు తీసుకుపోతాం. రోడ్డు కుక్కలు ఎవరు తీసుకుపోతారా? ఎవరు మనతో ఉన్నారు కాబట్టి మనతో దానికి అంటిస్తాం, కుక్క కూడా అంటిస్తాం మనం.
దానికి మనకంటే కాస్ట్లీ వైద్యం కూడా దానికి కాస్ట్లీ ఉంటుంది. దాన్ని తినే ఆహారం కూడా కాస్ట్లీయే. మనలా కాదు, మనలాగే ఒక 2 ఇడ్లీ 3 ఇడ్లీ తినేది కాదు అది. దాన్ని పెట్టి అనిమల్స్ దగ్గర అమ్ముతారనమాట. అది కాస్ట్గా ఉంటుంది. కాబట్టి మనిషి సంబంధం పెట్టుకునే ప్రతిదీ కూడా మనిషి బాగుపడ్డు, మనిషి సంబంధం పెట్టుకుని ఏది జీవి బాగుపడదు. అర్థమైందా? ఎందుకు బాగుపడము? ఒకటే మన దాసులైన సంగతి మర్చిపోయి బాసులైన ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. అంతే కదా, మన దాసులమా? ఈ ఇల్లు నాది, నా కొడుకు నా మాట వినలేదు. ప్రతి తల్లిలో ప్రతి ఇంట్లో కూడా ఒక మాట చెప్తారనమాట. ఇంట్లో అయినా కూడా నా కొడుకు నా మాట వినలేదండి అంటే. మనం దేవుడు మాట విన్నాం, మన కృష్ణుడు మన తండ్రి, ఆయన మాట మనం విన్నామా? వినకుండే మనకి నా మాట వినని చెప్పాలన్న అర్హత మనకు లేదు. ఉందా? మన కృష్ణుడు మాట వినంటే మన పిల్లలు మన మాట అంటారు. మనం ఆయన మాట విన్నావా? వినలేదు. వినంటే ఇక్కడికి వచ్చినాం కదా. కాబట్టి నా భర్త నా మాట వినలేవు ఆడవాళ్ళు అయితే. ఇంకా నా భర్త చెప్పి మాట వినడండి అన్నాను. చెప్పి మాట ఒకరి మాట ఒకరు వినే పని అయితే హ్యాపీగానే బతుకుతారు. కృష్ణుడి మాట వినలే. కృష్ణుడు అయితే గొప్పది కాదు కదా. మన మాట ఎవరు ఉంటారు? నన్ను శరణాగతి పొందని కృష్ణుడు చెప్తున్నాడు. మన శరణాగతి పొందినావా అంటే ఎంతమంది పొందినాము అంటే భగవద్గీత గురించి చాలా మందికి తెలుసు. ఎట తెలుసు అంటే భగవద్గీత జ్ఞానం ఉందని తెలుసుకుని నేర్చుకుంటారు, కానీ భగవద్గీత ఆచరించరు. 700 శ్లోకాలు కూడా వరుసపట్టి చెప్పేంత స్థితిని కలిగి ఉంటారు కొందరు. నేర్చుకునేస్తారు, అంత పాండిత్యం కూడా ఉంటుంది కొందరి దగ్గర. కానీ భగవద్గీత అంటే నేర్చుకునే గ్రంథం కాదు, అది ఆచరించదగ్గ గ్రంథము. ఆచరించాలా. భగవద్గీత నేర్చుకున్నానికి అర్థం ఎవరంటే ఆచరించాలా. ఈ శ్లోకం నేర్చుకున్నావా? ఈ శ్లోకం మనం పాటించాలా. ఎలా పాటించాలా? సర్వధర్మాన్ని పరిత్యజ్య. అన్ని ధర్మాలు పక్కన పెట్టమన్నాడు. ఏం పక్కన మన అంటే ఇల్లు బాగిలు వదిలేసి వెళ్ళిపోమని సన్యాసం తీసుకోవాలి కాదు. అన్ని ధర్మాలు నీకు వ్యక్తిగతంగా ఏం పెట్టుకోవద్దు. ఎంటీ ఉండాలా. మన ఎంటీ మన చేతులు ఖాళీగా ఉంటే మహాప్రసాదం పెడితే తీసుకుంటాం. మన చేతులు ఆల్రెడీ ఏదో కొన్ని ఉంటుంది, అది ఆన పెడతాము, అది పైన పెడతారు, కింద పడిపోతుంది. అవునా కదా? మనకు పరిమితి అంటే చేతులు మనం ఇంత పట్టగలమంటే అంతే దోషట్లు అంతే వస్తుంది. దాని నుండి మనం ఖాళీగా పెట్టుకుంటే దీని దోష నుండి మనకు దొరుకుతుంది మన ప్రసాదం. ఆల్రెడీ మన దోషట్లు ఫుల్ ఉంది, దీన్ని పాడేస్తే మనకు ఫ్రెష్గా భగవంతుడు మహాప్రసాదం వస్తున్నాడు. అది స్వయంగా తీయగా ఉంటుంది, అమృతం భరితంగా ఉంటుంది, మన భగవంతాన్ని తీసుకెళ్తుంది. మనం చేసుకుంటాం ఏదో చెత్త చేతులు పెట్టుకున్నాం, ఆ చెత్త నోవలేక బాధపడతాం. ఇది చెత్త నాకు చాలా ఇష్టం అండి, ఈ చెత్తని ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టుకున్నాను, ఎట్లా వదిలేస్తానంటాం. అదే కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఆఫ్టర్ ఒక మంచి లైక్ చేసి ఒక చీర కొన్నారనుకో, బట్టలు కొనుక్కున్నారనుకో, ఆ బట్టల్ని చినిగిపోయినా కూడా కుట్టేసి మరి వాడతారు. ఇంకా కొందరైతే ఇంకా మన ప్రోపోజ్ ఒకసారి చెప్తారన్నమాట. కొందరు ఉంటారంటే ఆకు ఒక తినే కొందరు అలవాటు ఉన్నాయి. కొందరు ఏం చేస్తారంటే ఫ్రెష్గా ఉండే ఆకులు తెచ్చుకుంటారంట. నిన్నటి మొన్నటి ఆకులు ఉంటుంది, దాన్ని తీసి పైన పెట్టుకునేసి ఆ పండిపోయిన ఆకులు తింటారంట. ఈ ఫ్రెష్ ఆకు ఇది తినే లోపల అది పండిపోతుందంట. మళ్ళీ ఆ పండిపోయిన ఆకు తింటారు, మళ్ళీ ఫ్రెష్ ఆకు తీసుకొచ్చి పైన పెడతారంట. అంటే జీవితంలో ఎప్పుడు ఫ్రెష్ ఆకు తింటారంట, వాళ్ళు ఎప్పుడు పండిపోయిన ఆకు తింటారంట. అది పాడైపోతుంది అనేసి. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే మనం జాగ్రత్తగా ఉన్నాము, మనం చాలా మిగిలిస్తున్నాం అనుకుని ఏం చేస్తామంటే పనికిరందని మనం తీసుకుని మన ఆరోగ్యం పాడు చేసుకుంటాము. కాబట్టి కృష్ణుడు చెప్తున్నాడు, నన్ను శరణాగతి పొందండి. శరణాగతి పొందడం అంటే కృష్ణుడు బాసు ఏం చెప్పాడు దాన్ని వినాలా. ఏం చెప్పాడు? బ్రహ్మ ముహూర్తం నిద్రలేమన్నాడు. లేస్తున్నారా? ఏ పనైనా లేండి, 4:30 నుంచి 6 లోపల నిద్ర లేసేయాలి. మీరు ఏ పని ఏదైనా చేయండి. బ్రహ్మ ముహూర్తం నిద్రలేయడం పెద్ద తపస్య. అడుగులు వెళ్ళి తపస్సు చేయబల్లా. నువ్వు లేచి టీ పెట్టుకుని తాగుతావా, కాఫీ పెట్టుకుని తాగుతావు, ఏమైనా చేసుకుంటావా? టీ కాఫీ తాగుతావా? మానేశారా? మానేశారా? సరే, ఎటువంటి ఒకరో విషయం మోస్తున్నారు, మంచిది. అంత సామాన్యం కాదు, మనం తెరుచుకోవాలి. ఎందుకు పోదంటే ఇవన్నీ పాటిస్తే పోతుంది. వదలమని కృష్ణుడు చెప్పలేదు, మార్చుకోమని చెప్పాడు. టీ తాగే అలవాటు ఉందా? తాగండి. టీ తాగండి. ఎలా తాగాలంటే కృష్ణుడు టీ తాగాల. కృష్ణుడు టీ తాగుతాడు. ఏం టీ తాగుతాడంటే లెమను అలాంటివి వేడి చేసుకున్నావా, నిమ్మకాయ పెట్టుకున్నావా, వేడి నీళ్ళతో కొద్దిగా తేనె వేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది. ఇది చాలా మంది తెలుసు అందరికీ. ఆయన దాన్ని తాగరు, అది మేలు చేస్తుంది కదా, దాన్ని తాగరు. ఏది మనకి కీడు చేస్తుందో దానే చేస్తాం. తెలియకుండా మన దానికి అట్రాక్ట్ అవుతాం అన్నమాట. పాలు తీసుకొని బెల్లం వేసుకుని దాన్ని హార్లిక్స్ లా ఉంటుంది. పాలు కాంచుకొనేసి బెల్లం వేసుకుని తాగితే హార్లిక్స్ లేకుండా కొద్దిగా ఇలాచి కూడా కొద్దిగా వేయచ్చు అనమాట, చాలా బాగుంటుంది.
సొంటిని కొట్టేస్తే సొంటి కాఫీ ఆరోగ్యానికి మంచిది, బాగా అరుగుతుంది, డైజెషన్ ప్రాబ్లం రాదు, అది కూడా తాగొచ్చు. మార్చుకోవాలంటే 100 మార్గాలు, కానీ మన సామాన్యంగా మన దగ్గర ఉన్న ఏది విడిచిపెట్టం. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఇది ఫాలో అవుతున్నమాట. ద్రోణులు చెప్తారన్నమాట, నాయనా నువ్వు చేసే తప్పు, నువ్వు పాండవులకి వాళ్ళకి రాజ్యాన్ని ఇచ్చేసి ఈయన అంటాడు. సరిపోని 5 నగరాలు అంటాడు, నగరాలు ఈయన అంటాడు. 5 గ్రామాలను ఈరేసా ఉంటాడు, 5 గ్రామాలు 5 ఇల్లు ఈర అంటాడు, ఈయన అంటాడు. ఇంకా వాళ్ళకి సూది అంటే సూది యొక్క కోన భాగాన్ని నిలబెట్టే అంత భూమి కూడా ఈయన వేస్తాడు ఫైనల్గా. ఎందుకు దూరైనట్టున్నావు అంటే, కృష్ణ నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, నువ్వు చెప్పిందన్నీ ధర్మమే, నాకు తెలుసు. ఈ ధర్మం చేయాలి నాకు అనిపించలేదు, నాకు దానిలో ఆనందం రాలేదు. దేంట్లో ఆనందం వచ్చిందంటే, నాకు ఎదుటి వాళ్ళు ఉడకాడిస్తే, వాళ్ళు ఏమారిస్తే, వాళ్ళు బాధ పెట్టేస్తే అది నాకు ఆనందం. కాబట్టి మా అన్నదమ్ములైనా కూడా వాళ్ళని నేను బాధించి చూస్తాను, అది నాకు ఆనందము. నాకు తెలుసు ధర్మం యుద్ధం. నువ్వు ధర్మం చెప్పాలంటే ధర్మరాజు చెప్పుకో వింటాడు. నేను విన్నాను అని చెప్పినాడు తీర్చి. అయ్యా కాఫీని ఎప్పటి నుంచో తాగుతున్నాను, ఇప్పుడు కాదు తాగేది, మా అమ్మ నా తాతల ముత్తాతల నుంచి మేము తాగుతున్నాం, కాబట్టి మేము వదలం అని గట్టిగా పట్టుకునేస్తాం. మనం చేసి మార్చుకునేస్తే కృష్ణుడు హ్యాపీ అవుతాడు. అందుకే చెప్తాను, నాకు దాసుడగము ఏం చేయాలా, దాసుడగము అని చెప్పాలా. వాటర్ లెవెల్ తక్కువ ఉందన్నమాట, బాడీలో వాటర్ లెవెల్ తగ్గి జర్నీ చేస్తున్నాను కదా కంటిన్యూగా, వారి నుంచి తిరుగుతూనే ఉంటాను. కాబట్టి మనం దాసుడు అనే ఫీలింగ్ నుంచి దాసుడు అనే ఫీలింగ్కి రావాలి. ఏం చెప్పినాడు, అయ్యా ప్రసాదం తినండి అని చెప్పాడు. ప్రసాదమే తినండి. ప్రసాదం అంటే ఏమి? ప్రసాదం అనగా ఏమిటి? నాలుగు రాసుకునే పదార్థం అది. ఒక ఆయన ప్రసాదం అంటే నాలుగు రాసుకునే పదార్థం అన్నాడు. ఎందుకంటే ప్రసాదం ఎక్కువ తినవద్దండి, ప్రసాదం అంటే కొద్దిగా తినాలండి. ఒక్కొక్క ఉద్దేశం. ఇది ధర్మం అంటే ఆయన ధర్మం, అది ఇందాక అన్ని ధర్మం పక్కన పెట్టమంటే ఇది ధర్మం. ఏమంటే ప్రసాదం గంట ఎత్తుకు దొన్ని నుండి అంత వద్దండి, కొద్దిగా ఇచ్చాలి. ప్రసాదం ఎంతకాలం తినేది, కొద్దిగా ఇచ్చాలి, టేస్ట్ పెట్టుకుంటాడు. దొన్ని నుండి ఇస్తాను తినడానికి తినడం. అదే పానీపూరి తినమని ఉడుకో 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 ఉడుకొని మిగతారు, ఇటు పెట్టుకుంటారు చేతిలో. అది సాగర్ గారు చెప్పాలి ఒకసారి. అది పునీతమైంది, ఆ కాలువ పక్కన ఉంటుంది, ఆ పునీతము, అది పునీతము, ఇది కూడా చేతులకు చెమట కారుతూ ఉంటుంది, దాని పునీతం. దాన్ని చేసి ముంచేస్తే వాళ్ళు తినేస్తారు. భలే చెప్పినాడు కామెడీగా. నీళ్ళు పవిత్ర ముఖ్యవుడు అన్ని వేసుకుని ఏదో కలబెట్టి చేస్తాడు అనమాట. దానికి గుడికి మిగతాడు. కానీ మహాప్రసాదం కొద్దిగా పెడితే కొద్దిగా చాలా ప్రసాదం. పొరపాటు నామం పెడతా ఉంటావు, అయ్యో వద్దు స్వామి ఇంత కొద్ది పెట్టి చిన్నది పెట్టి చిన్న నామం పెట్టి అంటారు చాలా మంది. మా జన్మాష్టమి వస్తే తెలుస్తుంది. నామం పెట్టుకోరు కొందరు. అయితే వద్దు స్వామి మా వాళ్ళ కాదని వెళ్ళిపోతారు. ఎందుకని అంత సామాన్య విషయం కాదు నామాలు పెట్టుకోవడం కూడా. మీరంతా గొప్ప భక్తులు కాబట్టి నామాలు పెట్టుకుని కనబడుతున్నారు. అక్కడికి మీరందరూ కూడా హ్యాట్స్ ఆఫ్. మేము వచ్చి పూజనీయులు. మీరు నామం పెట్టుకునే పెద్ద పని అంత సామాన్య విషయం కాదు. ఎవరు నామాలు పెట్టుకున్నారు నామాలు అడగరా? మీ ఆయన అడిగినాడు. ఇన్నాళ్ళు ఇట్టున్నావు కదా, ఎవరు నామం పెట్టుకున్నావు? నామాలు పెట్టుకుని నమ్మకూడదండి అంటనేస్తారు కొందరు. నమ్మకూడదు అంటారు. రకరకాల మా ఫిలాసఫీ ఉంటుంది అనమాట. మన ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినప్పుడు ప్రసాదం అంటే ఏమి? నాలుగు రాసుకునే పదార్థం కాదు. కృష్ణుడు అదే యొక్క 3వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్తున్నాను అనమాట. ఏదైతే ఆహారం పదార్థం మనం తయారు చేస్తామో కృష్ణుడు చెప్పిన విధానం తయారు చేసి భగవంతుడికి నైవేద్యం, తులసి వేసి నైవేద్యం పెట్టి దాన్ని తీసుకుంటే దానివల్ల మనకి పాపాలు రావు. మన తినేదాన్ని పాపాలే. కృష్ణుడికి ఏదైతే నైవేద్యం పెట్టుకుంటూ మనం తీసుకుంటున్నామో ప్రతిదీ ఒక్కొక్క మెతుకు కూడా పాప మెతుకులే అని చెప్పి కృష్ణుడు అంటాడు. ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు నరకానికి ఖచ్చితంగా వెళ్ళాలా అని. పాపం చేసేవాడు ఎక్కడికి పోతాడు? ఎలా ఉంటుంది తెలుసా నరకము? రామజీరాజ్ థియేటర్ లాగానో జయశ్యామ్ థియేటర్ లాగానో ఏసీ ఉండదట. థియేటర్లో పోయినట్టుగా సభాయి కూర్చునేసిగా 3 గంటలు సినిమా చూసుకొచ్చేద్దాం అంటే చూసుకొచ్చే ప్లేస్ కాదు అది. మనం ఏదైతే తరిగేప్పుడు ఒక పురుగు 2గా కట్టేదో అట్లా మనల్ని కూడా తరుగుతారనమాట. 2 కట్టవుతాం. మనం ఏదైతే చేసాం ప్రతిగా తెలిసి చేసినా తెలియజేసిన నీ కర్మను అనుభవించే కావాలా.
నేను అన్ని తీసేస్తాను చెప్పాడు కృష్ణుడేమో ఫాలో అవుతే. అహం త్వం సర్వ పాపేభ్యో, నువ్వు ఏం పాపాలు చేసావు అన్ని తీసేస్తాను అంటే ఆయన తీసేస్తాడు. మళ్ళీ ఫ్రెష్గా మనం చేస్తూ ఉంటాం, మనం చేయకూడదు. మళ్ళీ ఏం చేయాలా? భగవంతుడు ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా పాటించాలా. ఎలా పాటించాలి? మన వల్ల కాదు. ఏం చేయాలా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. స్వామి నా వల్ల కాలేదు. ఈ 16 మాల జపం అనేది నిజంగా పెద్ద తపస్సు కదా, నేను చేయలేకపోతున్నాను. నాకు చేసుకునేంత భాగ్యాన్ని, అదృష్టాన్ని, శక్తిని మీరే ప్రసాదించాలి. భగవంతుని ప్రేయర్ చేయాలి. భక్తి అంటే ప్రేయర్ అంటే అడుక్కోవడం, బెగ్గింగ్. అడుక్కోవాలి. ఎవరిని అడుక్కోవాలా? మన సామాన్గా అడుక్కుంటామా? అడుక్కునే పెద్ద పని తెలుసా? ఎవరిని అడుక్కోగలరా? మేము చిన్నప్పుడైతే ఈ తిరుమల శనివారాలు వస్తుందన్నమాట. అప్పుడు ఒక దొత్తకి పసుపు గుడ్డ కట్టి దానికి ఒక బొక్క పెట్టి నామాలు పెట్టి మాకు నామాలు పెట్టి పోయి అడుక్కోరమంటారు. ఇంటికి పోయి ఊరంతా అడుక్కోవాలి. వాళ్ళు బియ్యం కొందరు వేస్తారు, కొందరు డబ్బులు ఇస్తారు. అవన్నీ తీసుకొచ్చి అవన్నీ మూట కట్టుకుని మళ్ళీ తిరుమలకి వచ్చేవాళ్ళు అనమాట. తిరుమలకి వచ్చి దర్శనం చేసుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి ఉన్నీళ్ళు వేసి మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళి ఆడ బియ్యాన్ని తలుగు చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టి మళ్ళీ దాన్ని తినేవాళ్ళం. ఆ విధంగా ఉన్నారన్నమాట. ఒకప్పుడు అడుక్కోవడానికి పిల్లకాయలు చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు అడుక్కోమని చెప్పండి పిల్లకాయలు ఏమన్నా పొమ్మని. నామాలు పెట్టుకునేది కష్టం, మళ్ళీ అడుక్కునే సంగతి దేవుడు ఎరుగు. నామాలు పెట్టుకుంటే అవుతుందో నా వల్ల కాదు, మా ఫ్రెండ్స్ మన ఎగతాలు చేస్తారంటారు కదా. ఏ బిడ్డ అప్పుడు ఆ పని చేసేయలేదు. అది నిజమైన ఇది పనివారంటే మనకి అడుక్కోవడం అనేది చనిపోవడం. ఏమనుకోండి, ఏమంటే అడుక్కోకూడదు. కావాలంటే ఎవరిని మీ ఫోన్ ఇస్తారా అని అడుక్కుంటారు, ఫోన్ అడుగు తీసుకుంటారు మాట్లాడేదానికి. అంతేని భగవంతుని తత్వాన్ని, భగవంతుని ఎదురు అడుక్కోవాలండి. మనం చేసుకున్న పూజలన్నీ అడుక్కోవడమే. అర్చన అంతే అడుక్కోవడమే. అర్చన అర్థమేమి? అడుక్కోవడమే. బయట రోడ్డు బయట వాడు అడుక్కుంటూ ఉంటాడు, గుడి బయట. వీళ్ళ లోపల భగవంతుడి అడుక్కుంటూ ఉంటాడు. ఆయన ఏదో బెచ్చ వేస్తే ఆ బెచ్చ తీసుకొచ్చి పిల్లలు విడికేస్తారు. అంటే వాళ్ళకి మనకి పెద్ద తేడా లేదు. కాకపోతే వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకుని గేటు బయట అడుక్కుంటారు, మనం మంచి బట్టలు వేసుకుని గుడి ముందర దేవుడు అడుక్కుంటాం. మనంతా అడగ తినే వాళ్ళమే, అవునా కదా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అంటే మనం దాసులమే, బాసులు కాదు. కాబట్టి కృష్ణుడు ఏదైతే చెప్పాడో ఆ దాని తూచా తెప్పకుండా వినగలిగితే నీకు కావాల్సిన మొత్తం ఆయన చూసుకుంటాడంట. యోగక్షేమం వహామేహం అన్నాడు. ఏ శ్లోకం అది? యోగక్షేమం వహామేహం. హరి హరివో. ఏం చెప్పిందమ్మా, సూపర్. నీలిమా సంతోషం అయిపోయింది, నాకు పులకితం అయిపోయింది. నా జన్మ ధన్యం. ఇంకెవరిని చెప్పగలరా ఆ శ్లోకము? ఇప్పుడు ఆ బాబు చెప్పిన శ్లోకం. హరి హరివో. గుర్తు పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ నేర్చుకో. మర్చిపోవడం సహజమే, కానీ ఎందుకు మర్చిపోయినావు చెప్పావు? దాంట్లో టచ్ లేకుండా పోయిందని మర్చిపోతాం. అందుకే టచ్ ఉండాలి. మనకు తెలిసినంత మాత్రాన ఎందుకు రివిజన్ చేస్తాం? ఎగ్జామ్ ముందు ఎందుకు రివిజన్ చేస్తామో మర్చిపోతామని. అలా భగవద్గీతను రివిజన్ చేయగలగాలి. చాలా అద్భుతమైన శ్లోకం. యోగక్షేమం వహామేహం. యోగము క్షేమం. అర్థం చెప్పి. యోగం అంటే ఏమి? యోగం అంటే ఏమి? మనం ఎన్నోసార్లు చర్చించినాం. యోగం అంటే ఏమి? ప్రశ్నలు మాత్రం అడగండి, అడగద్దండి దయచేసి. చెప్తారా? చెప్పండి, వినేసి గమ్మున వెళ్ళిపోతాం. అంతేగాని ఇదేంటి సార్ కొత్త అలవాటు ప్రశ్నలు అడుగుతున్నారు అంటే రేపు ఆయన అడిగేస్తే మా గురువు వస్తారు అన్నమాట. ఏదో ఒకరు ఇప్పుడు అడిగినారు అనుకో, ఇన్ని సంవత్సరాలు ఏందో చెప్పినా నన్ను తిడతాడు. మళ్ళీ ఆయన నా కోసం కొద్దిగా చెవులు వేసుకోండి అబ్బా, నన్ను తిడతారు గురువు. ఏం చేసేది? యోగం అంటే ఏమి? కలిగి ఉండుట. క్షేమం అంటే అనుభవించుట. రెండే పదాలు అంతే. ఏదైనా షార్ట్ కట్లు నేర్పిస్తాను. దీనికైనా షార్ట్ కట్ ఎవరు చెప్పరు, పెద్ద కథలని చెప్పాలా. మళ్ళీ యోగం మా స్వామి పెద్ద బిల్డింగ్ కట్టినాడు అనుకుంటాం. యోగం అంటే బిల్డింగ్ కట్టాడు. క్షేమం బిల్డింగ్ కట్టిన బస్సులో చచ్చి కూర్చున్నాడు అనుకో, ఏమైపోయినాడు? యోగం ఉంది, అది క్షేమం లేదు, కూర్చున్నాడు. అనుభవించలేదు. యోగం అంటే కలిగి ఉండుట, క్షేమం అంటే అనుభవించుట. అర్థమైందా? కొందరికేమో ఆకలి దంచేస్తుంది, వాడి ప్రసాదం భోజనం ఉండదు. కొందరికి భోజనం శాంతికి సంపద ఎంత ఏమైనా తినొచ్చు, కానీ వాడు ఇంత మాత్రం తింటా ఉంటాడు, ఆనందం లేడు.
వాడికి యోగం ఉంది, క్షేమం లేదు. ఇంకోటికేమో క్షేమం ఉంది, యోగం లేదు. రెండింటిని నేను ఇస్తాను చెప్తున్నానంట. ఎవరు ఇస్తారంట రెండింటిని? నేను నా మీద రావద్దండి, నాకే లేదట. నేను ఇస్తాను ప్రభు, రాజా ప్రభు ఇస్తాను చెప్పి వచ్చేపోతారు. ఎవరు ఇస్తాను చెప్తారు? కృష్ణుడు నేను ఇస్తాను చెప్తున్నాడు. ఏం చెప్పినాడు? అనన్య చింత. చింత అంటే ఏమి? చింత అంటే తెలుసా? చింత, నీకు చింత లేదు, దిగులేదు, దేవాలయం లేదు అంటారన్నమాట. చింత అంటే ఏమి? ఆలోచించడం. ఎప్పుడు అంటే నీ ఆలోచన నా మీద పెట్టు అన్నాడు. దాని అర్థం ఇందాక మీరు చెప్పినారు కదా, మాకు జపం చేసే ఆలోచనలు ఎట్టట పోతుంది, దాని మీద నా ఆలోచన ఎట్టట పోకూడదు, నా మీదే పెట్టు అంటున్నాడు. మన అందుకే చెప్పింది అన్ని శ్లోకాలను కాంట్రిబ్యూషన్ ఒకటే ఉంటుంది అనమాట. కాంట్రిబ్యూషన్ ఏమంటారు అని? కాంట్రిబ్యూషన్ ఏదో ఇంగ్లీష్ పదం తెలియదు. అన్ని శ్లోకాల ఎసెన్స్ ఒకటే చూపిస్తుంది. ఏమంటే భగవంతుడికి నామస్మరణ చేయాలని. ఆ ఎసెన్స్ సారం అది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరి. అలా భగవంతుని నామాన్ని మనం ఏకాగ్రత మనం పెట్టకపోయినా కూడా జపం చేయాలన్న కోరికతో మనం జపం చేస్తూ ఉంటే ఆ ఏకాగ్రత ఒక రోజుకి వస్తుంది. మనం చాలా మంది అంటారు అన్నమాట, అయ్యో నేను చేయలేకపోతున్నాను, మనసు పెడితేనే బాగా చేస్తాను, మనసు పెట్టకపోతే నేను చేయను అంటారు. మనసు నీ దగ్గర ఉంటే కదా నువ్వు దాన్ని పెట్టేదానికి. అది ఎడలో పెరుగుతాడు, దాన్ని పట్టుకోలేకపోతున్నావు నువ్వు. అసలు మనసుని పట్టుకొచ్చేదానికి మంత్ర అంటే మనసుని బాగు చేయడం. పాడైపోయిన మనసుని ఏం చేస్తుంది? అది మంత్ర అనే ఒక జలం కడుగుతుంది, మనం క్లీన్ చేస్తుంది. అంతే కదా. మన చేతులు డస్ట్ అయిపోతే దేంతో క్లీన్ చేయాలా? యాసిడ్తో క్లీన్ చేసుకోవాలి కదా. పెనాయిల్తో యాసిడ్తో క్లీన్ చేస్తే పోతుందా? దేంతో క్లీన్ చేయాలి? ఫస్ట్ గంగాదేవి ఉంటేనే క్లీనింగ్. మంత్రం కూడా గంగాదేవినే, మంత్రస్థానం అంటారు. చాలా మంది అయ్యో నీ స్నానం చేయలేదు, జపం చేయాలంటారు. స్నానానికి జపానికి సంబంధమే లేదు. సర్వకాల సదావస్థ ఎందు కూడా నువ్వు హరినామం కీర్తించడానికి మనిషి అనేవాడు నాలుగు ఉండేవాడు, నోరు ఉండేవాడు, చెవుడు ఉండేవాడు, వినాలా, నోరు ఉండేవాడు, చెప్పాలి హరే కృష్ణ 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 హరే రామ. అయ్యా నా బంధువులు చచ్చిపోయినా నాకు అంటుందంటే, బంధువులు చచ్చిపోతే సాగు మందులు కూడా కొంచెం జపం చేస్తే వాళ్ళకు మంచిది. ఇంట్లో పురుడు పోసిన బిడ్డ ఉంది స్వామి అంటూ అటు దానికి అంటూ ఇది ఏమీ లేదనమాట. భగవంతుడు నామానికి ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి వేయాలన్నా కూడా మనం జపం చేయొచ్చు అనమాట. అంటలేదు. కాబట్టి మనం వాకింగ్ చేస్తూ కూడా జపాలు చేతులు పెట్టుకోకూడదు. ఏదో స్కూల్కి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, జపం చేసుకోకూడదు. అంగడికి పోతారో జపం చేసుకో, ఒక మాల అయిపోతుంది. 16 మాలు కూర్చొని ఇంటదా చేయాలంటే ఎవరు చేయలేరు అన్న కదా. 16 మాల జంట 2 గంటల సేపు పడుతుంది. 2 గంటల సేపు ఒక యాంగిల్లో కూర్చోవాలంటే ఇప్పుడు ఎవరు తరం కాదు. అవుతుందా? నడు నొప్పి, చిన్నపిల్లకాయలు కూడా బ్యాక్ పెయిన్ అంటారు. అంతే కదా. బ్యాగ్లో పెయిన్, బ్యాగ్ పెయిన్ అంటే బ్యాగ్ తీసి తగిలిస్తేనే బ్యాక్ పెయిన్ పోవాలి. ఆ బ్యాగ్ కాదు ఇది, మన బ్యాగ్. ఆ వెన్నుపూస నొప్పి ఎవరికి స్ట్రాంగ్ లేదు. మనం మేలు, మన పిల్లలు ఇంకా వీక్గా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఇంకా వీక్ అయిపోతున్నారు. కారణం చెప్పండి, కృష్ణుడి మాట వినట్లేదు. కృష్ణుడే చెప్పినాడు, ప్రతి భోజనం నాకు అనిపించి తీసుకో అన్నాడు. ఆ పని చేయట్లేదా? కృష్ణుడు పెట్టేదన్నీ ఆరోగ్యమైన వస్తువు. పులిహోదర మంచిదే కదా, బెల్లం పొంగలి మంచిదే కదా, ఈ మిరియాల పొంగలి మంచిదే కదా, పెరుగన్నము మంచిదే కదా, గుగ్గుళ్ళు పెడతారు మంచిదే కదా. ఆయనకి పెట్టి తీసుకుని ఏ పండుగలు చేసుకున్నప్పుడు మనం చేసుకున్న ప్రతి వడ, ఈ పాయసం అన్నీ మంచిదే. పానకము, వడపప్పు ఇవన్నీ మంచిదే కదా. భగవంతుడికి ఏదైతే స్వీకరిస్తాడో దాన్ని మనం స్వీకరిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము. మనం దేన్ని స్వీకరిస్తున్నామో నాచుకైన బియ్యం కావాలి మనకి. దంచిన బియ్యం వద్దా, నాచుకునే బియ్యం కావాలి. సన్నగా, ఎంత జీలకర్ర మసాలా, జీలకర్ర లాగా ఉండాలి సన్నగా. పొడి మసాలా, జీలకర్ర మసాలా ఏదో పెట్టి అంత సన్నగా నచ్చుకు తింటే ఒళ్ళంతా డోల్ అయిపోయింది, ఏముండదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామో మన బాడీ నాశనం అయిపోతుంది. కృష్ణుడి మాట మనం వింటే, కృష్ణ భక్తిని ఆచరిస్తే మనం స్ట్రాంగ్ అవుతాం. స్ట్రాంగ్ అవ్వవద్దా? ఇటు చక్కగా కూర్చోలేవు. ఒక పాటన నాకు పరాలు కొద్ది కూర్చోగలుగుతున్నాను, నా తర్వాత తరాలు ఇంకో కొద్ది కూర్చోలేరు. ఇప్పుడు ఆ బిడ్డ ఇప్పుడు వంగి ఎన్నిసార్లు వేసాడు, ఉండలేకపోతున్నాడు. ఎంతో ట్రై చేస్తున్నాడు పాపం. వాడు వల్ల కాక లేచి కూర్చోలేదు అనుకునేది. అటుంటుంది అనమాట. ఎందుకంటే మనకి నచ్చింది మనం చేయడం, మనకి ఇష్టమైనది చేయాలా, నాకు నచ్చినట్టు బతకాలని కూడా తప్పులేదు. కానీ
అది కృష్ణుడు కూడా నచ్చాలా. మొన్న ఏదో సినిమా తీశారు, మిస్టర్ పర్ఫెక్ట్ ఏదో. అయినా నీకు నచ్చింది చేసి నీకు ఇంత ఆనందం వస్తుందిరా, అందరికి నచ్చినట్టు చేసినట్టే నువ్వు ఇంత ఆనందం వస్తుందని చెప్పినాడు. దాంట్లో నాజరు ఎగ్జాంపుల్ మళ్ళీ మంచి డైలాగ్. మనకు నచ్చినట్టు మనం ఉంటే మనకి ఇంతే ఆనందం వస్తుంది, కానీ కృష్ణుడు నచ్చినట్టుగా మనం ఉంటే ఎంతో ఆనందం వస్తుంది. ఇంత ఆనందం కోసం ఎంతో ఆనందం వదిలేస్తున్నాం మన తెలియక. దీని చైల్డిష్ థింకింగ్ అంటారు అన్నమాట ప్రభుపాద. ఏం చెప్తాంటే చిన్నపిల్లల మనోభావన. 100 రూపాయలు ఒక కాయతో చేతిలో పెట్టుకుని చాక్లెట్ ఒక చేతిలో పెట్టుకునేసి 2 చూపిస్తే నేను ఏది కావాలంటే ఇక్కడ ఏదుకుంటాడు చిన్నపిల్లగాడు, చాక్లెట్ ఎత్తుకుంటాడు. 100 రూపాయలకి 100 చాక్లెట్ వస్తుంది కదా, తను తినొచ్చు, ఎన్నో రోజులు తినొచ్చు, తన తోటి వాళ్ళకి అందరికీ ఇచ్చారనమాట. కానీ వారికి నచ్చదు. 100 రూపాయలు కంటే కూడా ఒక చాక్లెట్ తీసుకొని కప్పకుండా నోట్లు వేసుకునేస్తారు. అప్పటికి ఆనందం రావాలా అంటే మనం కూడా ఏమనుకుంటాం అంటే అప్పటికప్పుడు ఆనందం కావాలని కోరుకుంటాం. కాబట్టి ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ బెడ్, ఫాస్ట్ గోయింగ్, అంతే. అన్నీ ఫాస్టే ఇంట్లో చేసుకోవడం. అప్పుడు నేను చిన్నప్పుడైతే ఇంట్లో బొరుగులు ఉంటా అమ్మేవాళ్ళు. బెల్లం పాకం, లేత పాకం బట్టి బొరుగులు వేసి బొరుగులు ఉంటా, శనగుంట, కమ్మరకట్టలు, ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ప్యాకింగ్లో ప్యాకింగ్ చూడ అన్ని డొల్లే. మీరు పెద్దలు నేర్పించాలి, చేసి ఇవ్వాలా, మీరు చేసే కదా. అదే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ అట్లా చూపిస్తారు, పిల్లల్ని అంటే అమర్చేస్తారు, ఆరోగ్యం పాడైపోతుంది. సరే చేసి పెట్టి మనం తింటానా, తిన్నవాళ్ళు అనుకోకపోతే తినే వాళ్ళకి పెట్టచ్చు కదా. ఇది ఆరోగ్యం అంట, ఇది తీసుకోవాలా. కాబట్టి మనం ఆరోగ్యం అంటే తినండి ప్లీజ్. ఎందుకంటే మీకోసరం కాదు, మీ పిల్లలు ఇంకా డల్ అయిపోతారు. మీరు ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యం పిల్లల్ని మీరు ఇవ్వగలరు. మన దగ్గర ఏముందో అది మనం ఇవ్వగలం. తల్లి ఆరోగ్యం ఉంటే బిడ్డ కూడా ఆరోగ్యం ఉంటుంది. తల్లి వీక్గా ఉంటే బిడ్డ ఇంకా వీక్ అయినా పుడుతుంది. అందుకు బేసిక్ థింగ్స్ చెప్తున్నాను. ఏం చేయాలి, మనము మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం అంటే ఏమి, కృష్ణుడికి ఏది ఇష్టమో దాన్ని వండాలి ఇంట్లో. కృష్ణుడికి ఏది ఇష్టమో యశోదమ్మ ప్రతిరోజు ఆలోచిస్తుంది. ఈరోజు బాగా చేశారు కానీ రేపు ఇంకా బాగా చేయాలి. ఆమెకంటే మించి ఎవరు ఆలోచించారంట. కృష్ణుడు గురించి ఆలోచించాలి. యశోదమ్మ సాటిస్ఫాక్షనే కాదంట ఆ సేవల్లో. అరే ఈరోజు సరిగ్గా చేయలేదప్ప, రేపు ఇంకా బాగా చేయాలి అనుకుంటున్నాను. ఆమె తెల్లారితో లేచినప్పటి నుంచి రాత్రికి పడుకునే వరకు కృష్ణుడి కోసమే ఆలోచిస్తుంది, కృష్ణుడి కోసమే నడుస్తుంది, కృష్ణుడి కోసమే పని చేస్తుంది. ఏ పని చేసినా మనం ఎవరి కోసం చేస్తామో మన కోసం తప్పితే ఇంకొకరి కోసం చేసే అలవాటే మనకు లేదు. అదే కదా, ఇంత ఎన్ని చేశాను ఇంకానా, నన్ను నా గురించి తెలియదు, నేను లేకపోతే ఏమైపోతాను, ఎవరుకున్నట్టు ఇట్టట ఎగురుతాం కదా. ఎంతమంది సేవ చేసినా కూడా మనల్ని తిట్టేవాళ్ళే. ఏమ్మా ఎంతమంది బంధువులు చేసి ఉంటావా, ఒక్కసారి నువ్వు పోలేకపోయామా, ఇంతే, ఎప్పుడు రాదు, ఎందుకు పనికి వస్తున్నావా, ఎందుకు పనికి రాదని తిట్టేస్తారు. అంతమంది 100 సార్లు పోయి ఉంటావు. ఒక్కసారి ఏదో పరిస్థితి పోలేకపోతే ఒకటే సున్నా పుట్టేస్తారు అన్నిటికి కలిపి. కానీ కృష్ణుడు ఏం చెప్తాడైనా, నీకా విక్రమణ స్వస్తి. కానీ ఎవరికి వినపడలే, కానీ చెప్పిన సంతోషం. నేహా విక్రమణ స్వస్తి ప్రచోవాయున విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితో మహతో భయ. కొద్ది మాత్రం ప్రయత్నం చేయండి. ఎక్కువ చేయమని చెప్పలే, కొద్దిగా చేయమంటే కొద్దిగా మనం చేయలేకపోతున్నాం. ఈ మార్గమనందు, ఏ మార్గమనందు, తిరుపతి మంగళం ఈ రోడ్డు కాదు, ఏ మార్గమనందు భక్తియుక్త సేవ అయిన ఈ మార్గమనందు కొద్ది మాత్రం ప్రయత్నం కూడా మీకు భయ ఆందోళన నుంచి రక్షించబడతావనేసి. ఎవరికైనా భయం లేదు, ఎవరు ఉన్నారా? భయం ఉన్న చేతులు పైకి ఎత్తారు. నాకు భయం లేదు చెప్పేవారు. భయం ఉందా మీకు అందరికీ? అయ్యయ్యో. ఆందోళన అంటే బాధలు లేని వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. బాధలు కూడా ఉన్నాయా అమ్మా? అదే భయము ఆందోళన, ఇది రెండు మనిషిని నాశనం చేస్తుంది. హ్యాపీనెస్ ఉండలేరు, వాళ్ళు ఉండలేరు, వాళ్ళతో ఉండే కూడా ఉండలేరు. ఏది మన దగ్గర ఉందో కోరిక దాన్ని ఇస్తాం కదా. మన ఏడుపు, ఆ ఏడుపు ఇంకోరు కూడా ఇస్తాం, వాళ్ళు కూడా ఎలా అందరు రండి రండి, అవి రెండు చచ్చిపోతే చూడండి అంత ఏడుపు రాదు, పాడు రాదు, అది తలకాయ ప్రయత్నం తెస్తే కట్లు నీళ్ళు లేదు తిడతారనేసి
కళ్ళు కింద వంచుకునేసి ఇటు పెట్టుకుని ఇటు ఏడుస్తారు ఏదో బాధపడ్డట్టుగా భలే ఏడుకుంటుంది, ఏడుస్తుంటే తమాషుకుంటుంది భలే ఏడుస్తుంటే. ఏడ్చేలో బాధతో వేసేవాడు ఒకరే ఉంటారు కానీ మిగతా నటిస్తూనే ఉంటారట. ఏడుపు రాకపోవడం నటిస్తూ ఉంటారు చాలా మంది కదా. కాబట్టి కృష్ణుడు మాట వినాలా, కృష్ణుడు నచ్చినట్టే చెయ్యాలా, కృష్ణుడు నచ్చిన ఆహారమే తినాలా, కృష్ణుడి కోసమే బతకాలా, చచ్చిపోతే కూడా కృష్ణుడి కోసమే సాగాలి. ఆ విధంగా మనం డిసైడ్ అయితే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా ఉండాలి. ఎంతమంది హ్యాపీనెస్ కావాలి? చేతుల పైకి ఎత్తండి. అందరికి కావాలా? అరీబోలు ఇది మాత్రమే తక్కువ, అందరికి కావాలా? బాధలు ఎంతమందికి కావాలా? ఎవరికొద్దు. హ్యాపీనెస్ ఏడుందంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాంట్ హరే కృష్ణ కిందే ఉంటుంది. అండ్ బి హ్యాపీ. సంతోషం కావాలంటే, ఆనందం కావాలంటే ఏం చేయాలా? హరినామం చేయాలి. ఎన్ని మాటలు చేయాలి నేను? 16. ఎప్పుడు చేయాలి నేను? నిద్రని త్యాగం చేయగలిగితే నువ్వు గొప్పవాడు అవుతావు. ఎవడైతే నిద్రని త్యాగం చేయగలడో, నిద్రని త్యాగం చేయగలడో వాడు గొప్పవాడు అవుతాడు. లక్ష్మణ స్వామిని ఈరోజు మనం మాట్లాడుతున్నాం. లక్ష్మణ స్వామి రాముడి కోసం నిద్రని త్యాగం చేశాడు. అర్జునుడు కృష్ణుడు మాట కోసం నిద్రని త్యాగం చేశాడు. వాళ్ళు గొప్పలు అయినారు. తీసుకుంటుంది కానీ ఈయన త్యాగం చేశాడు. తీసుకునేస్తుంది. ఈయన వదిలినాడు, భార్యకి ఇచ్చేస్తాడు. కానీ నిద్రపోలే కదా. ఈ నిద్ర వదులుకున్నాడు, ఆమె నిద్రపోయి సేవ చేసింది. ఈయన నిద్ర వదులుకుని సేవ చేశాడు. రాముడికి నిద్రపోకుండా సేవ ఈయన చేస్తే ఊర్మిళ నిద్రపోయి సేవ చేసింది. అట భర్త నిద్ర కూడా తను తీసుకునేస్తుంది. ఒక 6 గంటల నిద్ర అయింది, ఒక 12 గంటల నిద్ర అయింది. ఇట్లా వాంచుకునేది 24 గంటలు పనుకునే పని, క్లేస్ అయిపోయినా మనం కూడా అదే ఫాలో అవుతున్నాం అనుకుంటా కదా. అందరితో కలిపి నిద్రపోతారు 7 గంటల వరకు, 8 గంటల వరకు. అంటే పోయినాం మొన్నే మాయాపురం పోయినాం రీసెంట్గా. మాయాపురం పోతే అక్కడ వాళ్ళంతా 10:30కి షాప్ తీస్తున్నారు. 10:30 షాప్ తీస్తే ఏం 10:30కి వచ్చినారంటే అది పడుకున్నప్పుడు లేట్ అవుతుందండి. ఎంతగా పడుకుంటే 1 గంట పడుకుంటారంట. అంటే పెద్ద సిటీ కదా కోల్కతా అనేది, పెద్ద సిటీ. 1 గంట వరకు ఏం చేస్తారంటే షాప్ 10 గంటలు క్లోజ్ చేస్తారంట. అటా టీవీ చూసుకుంటా ఉంటారంట, నా కబుర్లు చెప్పుకుంటారంట, అదేదో తింటా అట్ట వెళ్ళిపోయి 1 అయిపోతుందంట. ఎంత తొందరగా నిద్రపోవడం కాదంట. 10:30కి లేస్తారంట. ఇంకేం బాగుపడతావు? అయిపోయాయి. ఎంతమంది 10:30కి లేస్తారు? 8 గంటలకి, 7కి లేస్తావా? అబ్బా నువ్వు కూడా 7కి లేస్తావా? నేను ఎప్పుడు నుంచి చెప్పినాను రా 5:30 లేమని. ట్రై చేయండి. ఓకే. కాబట్టి మనం ఏం చేయాలంటే కృష్ణనామం జపం చేయాలంటే మన అర్హత మనం సంపాదించుకోవాలా. దాని అర్హత ఎవరంటే నిద్రని వదులుకోవడము. ఎవరి కోసం వదులుకోవాలా? కృష్ణుడి కోసం. మనం మన కోసం వదులుకుంటాం నిద్రని. ఎంతమంది అంతమంది వదులుకుంటాం మన కోసం. అయితే మనకు ఒక ఇబ్బంది అయితే నిద్రను వదులుకోమా. కానీ కృష్ణుడు మాట కోసం మనం వదులుకున్నట్లయితే మనకి ఇస్తాడు, స్టామినా ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కృష్ణుడి దగ్గర ఏముంది? భగవాన్ అంటే ఏమి? భగవాన్ అంటే ఏమమ్మా? నువ్వు చదివినావు కదా, షడైశ్వర్యం చదవలేదా? ఇంకా టాపిక్ రాలేదా? భగ అంటే 6, వాన్ అంటే కలిగిన వాడు. 6 ఐశ్వర్యాలు సంపూర్ణంగా కలిగిన వాడుని భగవాన్ అంటారు. ఏమని చెప్పండి? హరిబో. ఇంకేమన్నా చెప్తారా? హరిబో. చెప్పండి. అంటే ఇదే ఆ ప్రభు చెప్పిన విషయాన్ని ఇక్కడ కొన్ని 100 సార్లు మనం కూడా చెప్పుకున్నాం, మర్చిపోతాం. తప్పలేదులేండి. అది లాస్ట్ టైం మీరు వినింది అక్కడ విన్నారు కాబట్టి అది మీకు గుర్తుంది. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. శక్తి, సంపద, సౌందర్యం
శక్తి సంపద సౌందర్యం జ్ఞానం కీర్తి వైరాగ్యం. వైరాగ్యం ఇలా గుర్తుపెట్టుకుంటే మనకు బాగా గుర్తుంటుంది అన్నమాట. శక్తి సంపద సౌందర్యం జ్ఞానం కీర్తి వైరాగ్యం. చెప్పండి. వైరాగ్యం. హరి హరి ఓ కొద్ది మిస్ అయిపోయింది. నేను ఆశ్చర్యపడిపోయినా అంటే వెంటనే చెప్పేస్తున్నాను. ఒకటి మిస్ అయిపోయింది. నైస్. ఏక సంతాగ్రాహి ఏదో అంటారు. అంటే ఒకసారి వినడంతోనే గుర్తుపెట్టుకుని చెప్పేవాడు. చాలా గొప్ప ఒక తపస్సు. నువ్వు చెప్పురా. శక్తి సంపద సౌందర్యం కీర్తి జ్ఞానం వైరాగ్యం. ఓకే నైస్. హరి హరి ఓ. శక్తి సంపద సౌందర్యం కీర్తి జ్ఞానం వైరాగ్యం. హరి హరి ఓ. నైస్. ఇంకెవరు ఉన్నారా? సంతోషం. గుర్తుపెట్టుకుంటా. అన్నిసార్లు ఎందుకు చెప్తా అంటే పదే పదే వింటేనే గుర్తుంటుందని. అంతే. మనం ఎట్లా గేట్ దాటి మర్చిపోతాం, అది వేరే విషయమో. మనం ప్రయత్నం చేద్దామని. నా ప్రయత్నం అంటే చెప్తా ఉండడమే. అంటే మీకు గుర్తుంటుందో లేదు, నాకు గుర్తుంటుంది చెప్పడం ద్వారా. మిమ్మల్ని ఏదో బాగా చేయాలని మా ఉద్దేశం కాదు. మా గురువు నాకేం చెప్పాడంటే, నాయన చెప్పడము మన ధర్మము. చెబుతుంటే వినే వ్యక్తి బాగుపడతాడు, నువ్వు బాగుపడతావు, చెప్పుకుంటాడు. చెప్పడం ద్వారా వినే వ్యక్తి వింటాడో లేదు, కానీ చెప్పడం ద్వారా మనం ఇంకోసారి చెప్పి ఇంకోసారి వింటాం. కాబట్టి అంత గొప్పది భగవంతుడి నామము, అంత గొప్పది. ఎంత రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అన్నమాట. మనం ఏమో పడతామా? శ్రీరామ నీ ప్రసాదం ఎంత రుచిరా అంటాం. ప్రసాదం అయితే రుచిగా ఉంటుంది, నామ రుచిగా ఉంటే మనకు అర్థం కాదు. నామ రుచి ఎప్పుడు అర్థమవుతుందంటే మన శరణాగతి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది నామంలో రుచి ఉందన్నది. ఎప్పుడైతే కృష్ణుడు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతామో, భగవద్గీత యథాతథం. భగవంతుడు చెప్పింది ఎప్పుడైతే మనం ఎట్టన్నా నీ ఫాలో అవ్వాలి, కృష్ణ నాకు అంత శక్తిని ప్రసాదించావు, నీ ఫాలో అవ్వాలని ప్రార్థన చేస్తామో, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు భగవద్గీత తాకి దండం పెట్టుకోవాలి. నాకు ఆ శక్తిని బలాన్ని బలాన్ని ప్రసాదించండి. ఆఖరి శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు మన సంజయుడి ద్వారా. ఏం చెప్తున్నా ఆఖరి శ్లోకం భగవద్గీతలో? ఎవరిని చెప్పుకోరా? భగవద్గీత లాస్ట్ శ్లోకం. హరి హరి బో. అంటే ఏమి? ఎక్కడైతే కృష్ణుడు, ఎక్కడైతే ధనుర్ధారి అనే అర్జునుడు ఉంటారో అక్కడ ఏముంటుందంట? తత్ర శ్రీర్. శ్రీ అంటే సంపద, విజయము, మళ్ళా అసాధారణ శక్తి, మళ్ళీ ఉంటుంది 4 కీర్తి. ఇవి 4 ఉంటుంది అనమాట. శ్రీ విజయోర్ భూతిర్ ధ్రువ నీతిర్ మత్రమం. నీతి లాస్ట్ దేవి నీతి. ఇవన్నీ ఉండాలి, నీతిగా ఉండాలి. ఊరికి సంపాదించేస్తాను కాదు. ఆ సంపాద్యము మనకి నీతి వైదై ఉండాలి. మోసం చేయకూడదని. మోసం చేయకపోతే ఇప్పుడు బతకగలవా అంటే, మనం మోసం చేయకపోయినా కూడా మనం మోసం చేసి స్థితికి తీసుకెళ్ళిపోతాం. అదే కదా. కాబట్టి మనం ప్రేయర్ చేసి వీలైన కానీ మనం దీని నుంచి తప్పకుండా మనం హ్యాపీగా లీడ్ చేయాలి. హరే కృష్ణ. ఓకే, నైవేద్యం పెట్టాలా? ఎవరు పెట్టాలి? హరే కృష్ణ. ఓకే, ఇప్పటికి అయిపోయింది. ఇప్పుడు ఏ శ్లోకం గురించి మాట్లాడుకున్నాం ఈరోజు? ఎన్నో శ్లోకం అయింది భగవద్గీతలో? 65, 64, 65. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీక్ ఆ శ్లోకం అందరూ నేర్చుకోండి. వీలైతే ఒకరికిద్దరు చెప్పండి, లేకపోతే నాకు కూడా ఫోన్ చేసి ఆన్లైన్లో చెప్పినట్టుగా